రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల లెనిన్ నగర్ చౌరస్తాలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందజి రవీంద్రచారి బాలాపూర్ మండల కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మేడే జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 44 కార్మిక చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా విభజించడం జరిగిందని, అలాగే కార్మిక కర్షకులకు కనీస వేతనాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు పోరాటాలు చేసినా పట్టించుకునే నాథుడు లేడని, బీజేపీ మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని, దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ కు మద్దతుగా ఓటు వేయాలని కార్మికులు ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ఏఐటీయూసీ నాయకులు పిచ్చిరాజు, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో చికాగో అనేటువంటి పట్టణం ఉండే, ఆ చికాగో పట్టణంలో మరి ఆనాడు రోజుకి 24 గంటలైతే అక్కడ ఉన్న యాజమాన్యం పరిశ్రమలలో ఆ పెట్టుబడిదారులు కార్మికులను మహిళలను అందరినీ కూడా 18 గంటలు పనిచేయించేది. అంటే మిగతా 24 గంటలలో 6 గంటలు మాత్రమే వాళ్ళ కుటుంబం, పిల్లలు, మిత్రాలనే భోజనం వల్లనే. ఈ 18 గంటలు పని చేయించి వెట్టి చాకిరి సరైన వేతనాలు ఇవ్వకుండా, కూలి ఇవ్వకుండా, వాళ్ళను పని హక్కు లేకుండా, మరియు వాళ్ళను అణచివేత గురి చేస్తూ, చిత్రహింసలకు గురి చేస్తూ, వాళ్ళ రక్తాన్ని పిండి మరి చెమట ఊర్చి రక్తాన్ని పిండి మరి శ్రామికులు కష్టపడుతున్నటువంటి సందర్భంలో మన నాడు కొంతమంది మన కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం కలిగినటువంటి, మార్క్సిజం లెనిజం భావజాలం కలిగినటువంటి కొంతమంది మనం 18 గంటలు ఎందుకు పనిచేయాలి, మరి మనం 24 గంటలలో 8 గంటలు నిద్ర, 8 గంటలు కుటుంబ అవసరాలు, పోషణ, పిల్లల సంరక్షణ, 8 గంటలు పని. కాబట్టి 3 భాగాలుగా విభజించి 8 గంటలు మాత్రమే మేము పనిచేస్తాం. ఆ 8 గంటల పనిదినం కావాలి, ప్రతి ఆదివారం సెలవు కావాలి, దాంతో పాటుగా సరైన చేసిన కష్టానికి కూలి కావాలి, ఉద్యోగ జీతాలు కావాలని వాళ్ళు ఏ పరిస్థితులలో కూడా మనం సమ్మె చేయాలి. సమ్మె ద్వారా మొత్తం ఈ చికాగో నగరం అంతా స్తంభింపడం ద్వారా మరి హక్కులు సాధించుకోవచ్చని కొంతమంది నాయకులు ప్రయత్నం చేసిన క్రమంలో మరి అక్కడ ఉన్న కార్మికులంతా ఏకమై సమ్మెకు పిలిపించి ఆ నగరం అంతా కూడా అన్ని పారిశ్రామిక వాడని బంద్ చేసి వచ్చి ఆ 8 గంటలు కూలి ఆరోగ్యం, మా పిల్లలు సంరక్షణ చూడలేకపోతున్నాం, ఈ చట్ట విరుద్ధం, మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి కార్మికులు మరి ప్రశ్నిస్తే, మీరు మాకు ఎదురు తిరుగుతారా, మమ్మల్ని ప్రశ్నిస్తారా, మాకు 8 గంటలు పని కావాలంటారా, మాకు సరైన కూలు ఇవ్వరంటారా అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం వాళ్ళు పోలీసులు కుమ్మక్కై అక్కడ ఉన్నటువంటి కార్మికులు సమ్మె మీద మరి పాశవికంగా దాడి చేసి మరి విచక్షణ రహితంగా పోలీసు కాల్పులు జరిపితే ఆ కాల్పుల వల్ల అనేక మంది చనిపోగా ఆ రక్తపు ఏరులై పారుతున్నటువంటి ఆ నగరంలో మరి చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టుగా ఒక మహిళ తమ యొక్క ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని ఆ ఏరులై పారుతున్న రక్తంలో ముంచి ఓ కర్రకు ఎత్తి మరి ఎర్ర జెండా వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పేసి నినదించడం మూలంగా ఆ రోజు నుంచి ఈ మేడే మన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. ఏ పండుగ అయినా కొంత ప్రాంతాలకు పరిమితం అవుతాయి. కొన్ని మరి స్వాతంత్ర కొన్ని దేశాలు ఒక రాష్ట్రాలు రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ మేడే కానీ ఈ భూమండలం ఎంతవరకు ఉందో ప్రపంచం మొత్తం కూడా సుమారు 270-80 దేశాలలో ఎక్కడైతే కార్మికులు, కష్టజీవులు, కూలీలు ఉంటారో అక్కడ ఎర్ర జెండా రెపరెపలాడుతుంది,